ఈవెన్ నేషనల్ కూడా ఎవరు ఇంత యాక్టింగ్ చేయలేదు, అన్ని వేరియేషన్స్ ఉన్నాయి. హలో గైస్, మరి డే 2 కలెక్షన్స్ ఎంత అంటే మనకి డే 1 కలెక్షన్స్ అఫీషియల్గా రిపోర్ట్ మనకు రిలీజ్ చేశారు. నేను కూడా అందుకే ఆగాను. సో అఫీషియల్గా ఏదైనా వస్తేనే మాట్లాడదాం గైస్ ఈ రోజుల్లో. ఎందుకంటే లాస్ట్ టైం గేమ్ చేంజర్ ఇష్యూ ఏదైతే జరిగిందో అలాంటిది మళ్ళీ తీసుకురాకూడదు. ఎందుకంటే అప్పుడు ఏదో ప్రొడ్యూసర్స్ రిలీజ్ చేస్తారు కావాలని, మన దిల్ రాజు గారు వీళ్ళందరూ కూడా ఒక సెన్స్లెస్ డిసిషన్ తీసుకొని రిలీజ్ చేయడం జరిగింది, విచ్ ఈస్ ఎఫెక్టెడ్ నాట్ ఓన్లీ మూవీ బట్ ఆల్సో ద హీరో క్యారెక్టర్, ద హీరో పబ్లిక్ ఇమేజ్. సో అలాంటి ఇష్యూ అయితే మళ్ళీ రాకూడదు అని చెప్పి ఈసారి జెన్యూన్ నెంబర్స్ పెట్టడం జరిగింది గైస్. సో ఇట్స్ గుడ్ థింగ్. డే 2 చూసుకుంటే దానికి ఏదైతే డే 1 వచ్చిందో దానికి సమానంగా లెవెల్లో పడడం జరిగింది. సో అఫీషియల్గా రిలీజ్ చేసినప్పటికి కూడా మీకు ఇక్కడ పెడుతున్నాను చూడండి. సో ఎంత గ్రాస్ ఏంటి మొత్తం కూడా మనకైతే డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి, చూసుకోండి ఒకసారి. ఇక్కడ విషయం ఏంటంటే గైస్, పెద్ది అనే సినిమా ఈజీగా 500 crore మార్క్ అయితే ఈజీగా దాటుతుంది. అగైన్ చెప్తున్నాను కదా, ఆఫ్లైన్లో క్రేజ్ మామూలుగా లేదు. మీరు ఏదైతే ఒక 2-3 మేమ్స్ చూసేసి, 2-3 రీల్స్ చూసేసి, ఒక 4-5 రివ్యూలు చూసేసి సినిమాని జడ్జ్ చేయడానికి లేదు. సో ఇప్పుడు అందరూ ఏంటి, జనరల్గా ప్రతి రివ్యూయర్ ఏం చెప్తున్నాడు, జాహ్నవి కపూర్ బాగాలేదు, ఆ ఒలింపిక్ ఎలా వెళ్ళిపోతాడు, పెహల్వాన్గా ఎలా చూపించేస్తారు, అసలు ఏమైనా పాయింట్లు అసలు బేస్లెస్ అనమాట, కంప్లీట్గా బేస్లెస్ పాయింట్స్ ఇవన్నీ కూడా. సినిమాని ఎలా టార్గెట్ చేయాలో తెలియక, ఎలా నెగిటివిటీ చేయాలో తెలియక ఏవేవో మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళందరూ మాట్లాడిన దానిలో అర్థమే లేదు. అసలు సినిమా ఏంటంటే అవుట్ స్టాండింగ్ గైస్, ఈజీగా వెళ్ళిపోతుంది. అంటే చెప్తున్నాను కదా, ఫ్యామిలీ ఆడియన్స్ అయితే విపరీతంగా కనెక్ట్ అయ్యారు సినిమాకి. చాలు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యన వచ్చిన ఏ సినిమాలకి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెక్ చేసుకోండి, ఓజీ కానీ, రాజాసాబ్ కానీ, అంతకు ముందు వచ్చింది కొన్ని వచ్చినాయి, సలార్ కానీ, ఇవన్నింటికి కూడా ఫ్యామిలీ ఆడియన్స్ అంతగా వెళ్ళలేదు. ఎవరు వెళ్ళారు అంటే మన యూత్. సో బిట్వీన్ 13 years నుంచి ఒక 30 years, ఒక 29 years ఆ మధ్యలో ఉండే కాలేజ్ స్టూడెంట్స్ లేకపోతే ఇల్లే వెళ్ళడం జరిగింది. అంతే తప్ప మన పేరెంట్స్ జనరేషన్ వచ్చి ఆ సినిమాని ఎంజాయ్ చేయగలరా? చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఒక సెట్ ఆఫ్ థింగ్. మళ్ళీ ఇంకో మాట చెప్తాను, మన రీసెంట్గా వచ్చిన మన చిరంజీవి గారి సినిమా వచ్చింది కదా, దానికి ఎంజాయ్ చేశారు గైస్. మళ్ళీ నేను అది ఒప్పుకుంటాను. ఫ్యామిలీ ఆడియన్స్ని ఎప్పుడైనా సాటిస్ఫై చేసామనుకోండి, ఖచ్చితంగా ఆ రిజల్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. పెద్ద సినిమా సాటిస్ఫై చేసింది, ఇప్పుడు ఆ రిజల్ట్ కూడా వేరే లెవెల్లోకి మారుతుంది. సో చూద్దాం గైస్, ఇంకా ఈ లెక్క అయితే ఇంత వేగే ఆగదు. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఇంకా చాలా దూరం వెళ్తుంది. మండే నుంచి కూడా ఆక్యుపెన్సీస్ విపరీతంగా పడే అవకాశం ఉంది. సో నా మాట అయితే అది. చూద్దాం గైస్, వెయిట్ ఫర్ ద ఫ్యూ డేస్. అన్నీ మారుతాయి, ఇంకా లెక్కలు మారుతాయి, పెరుగుతాయి. థ్యాంక్ యూ.